నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు పేదల స్థలాలంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే ప్రచురించడం జరిగింది. ఇక నిన్న క్యాబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుందాం. ఆ నిర్ణయాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక పేదల స్థలాలు 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాష్ట్రంలో ఇక 6 జోన్లు, 2 మల్టీ జోన్లు, 26 జిల్లాల ప్రాతిపదికగా ఉద్యోగ నియామకాలు, బదిలీలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు చట్టానికి సవరణలు అంటూ మనం చూడవచ్చు. ఇక మంత్రివర్గ నిర్ణయాల్ని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. ఇక ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాల్ని 2 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. అంటే 2024లో తీసుకున్న స్థలమైనా ఇప్పుడు అమ్ముకునే అవకాశం లభిస్తుంది. దీనివల్ల లక్షల మంది పేదలకు ప్రయోజనం కలగనుంది. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు జోన్ల వ్యవస్థలోనూ కీలక మార్పులు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి 13 జిల్లాల పరిధిలోని 4 జోన్లను 26 జిల్లాలకు 6 జోన్లతో పాటు 2 మల్టీ జోన్లు ఏర్పాటు చేసింది. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అంటే మొత్తానికి గతంలో ఇచ్చినటువంటి 2024లో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు కూడా 2 సంవత్సరాల తర్వాత అమ్ముకునే విధంగా పేదలకు ఇచ్చినట్టు వెసులుబాటు అయితే కల్పించింది. దానివల్ల చాలామంది అంటే ఎవరైనా సరే పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా, లేకపోతే ఏదైనా అంటే ఇతర దేశాలకు పంపాలన్నా, వాళ్ళకి ఏదైనా ఆర్థిక ఇబ్బంది అయినా సరే ఆ స్థలానికి అయితే మాత్రం పూర్తిగా హక్కుదారుగా కొన్ని ప్రభుత్వ స్థలాలు ఇచ్చినప్పుడు వాళ్ళకి దాదాపు అంటే కొన్ని నిబంధనలు ఉంటాయి. వాళ్ళు అమ్మకుండా వాళ్ళ ఆధీనంలోనే ఉంచుకోవాలా, అమ్మటానికి వీలు లేదనే విధంగా వాళ్ళే అనుభవించాలనే విధంగా అయితే మాత్రం ప్రభుత్వ నియమ నిబంధనలు ఉంటాయి. కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా హక్కుదారుండి వాళ్ళకి అమ్ముకునేటటువంటి స్వేచ్ఛ కూడా నిన్న క్యాబినెట్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఇది చాలామంది లక్షలాది మంది ప్రజలకైతే మాత్రం ఒక మంచి ప్రయోజనం చేకూరే అవకాశం అని చెప్పేసి మంత్రి పార్థసారథి వెల్లడించినటువంటి అంశాలు మనం చూడొచ్చు. ఇక కార్యదర్శుల తీరు మారాలి, కొందరు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మనం చూడవచ్చు. చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ప్రతి అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాల అధికారుల మీద కూడా ఆయన చాలాసార్లు కూడా ఆయన చండ శాసనంగా ఉన్నారు. ఏ చిన్న తప్పు జరిగినా సరే అది ప్రభుత్వానికి ఆపాదించే జరుగుతుంది. కాబట్టి ఎక్కడా కూడా లోపాలు లేకుండా చేయాలి, అలసత్వం వద్దు, బాధ్యతారహితంగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి నిన్న హెచ్చరించారు. క్యాబినెట్ సమావేశంలో అయితే మాత్రం కొన్ని కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. ఇక మొత్తానికైతే మాత్రం ఇంకా ఏపీ రాజధాని అమరావతి అంశాలు కూడా ఈ క్యాబినెట్ సమావేశంలో చర్చకు వచ్చాయి. త్వరితగతిన ముఖ్యంగా మంత్రులు, ఎమ్మెల్యేల సంబంధించినటువంటి క్వార్టర్సు అలాగే త్వరితగతిన పూర్తి చేసి వాటిని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ఆదేశించారు. అలాగే ప్రభుత్వ సంస్థలకి కేటాయించినటువంటి క్వాంటమ్ వ్యాలీ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి కొన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పినటువంటి స్థలాలు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వ సంస్థలకు కేటాయించినటువంటి స్థలాల విషయంలో కూడా ఒక క్లారిటీ తీసుకొని దిశానిర్దేశం చేయడం జరిగింది. వాటన్నిటికీ కూడా ఆమోద ముద్ర వేయడం జరిగింది నిన్న క్యాబినెట్ సమావేశంలో. తనకైతే మాత్రం అమరావతి అభివృద్ధిని అయితే మాత్రం పరుగులు పెట్టిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే దాదాపు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల తర్వాత ఇంకా చాలా కూడా విమర్శలు వచ్చాయి. అమరావతి ఇంకా అభివృద్ధి జరగలేదు అని చెప్పేసి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మావిగానంటూ ఆయన వ్యాఖ్యానించడం, రాజధాని మీద కొంచెం ఆరోపణలు చేయటం, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని వేగాన్ని పెంచాలి అనే విధంగానే సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక మరో అంశం, ఇక జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా చేశారు. అధికార నివాసంలో భారీ నగదు వ్యవహారాలతో అపఖ్యాతి పాలైన న్యాయమూర్తి పార్లమెంట్లో అభిశంసన ప్రక్రియకు బ్రేక్. ఈ అంశం గురించి చూద్దాం. గతంలో ఆయన అధికారిక నివాసంలో నోట్ల కట్టలో బయటపడ్డాయి. దానికి సంబంధించి ఒకసారి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ సిబ్బంది ఈ విషయాలను వెల్లడించారు. దానికి సంబంధించినటువంటి విషయం చూద్దాం. గత ఏడాది అధికార నివాసంలో కాలిన కరెన్సీ నోట్లు బహిర్గతమైనప్పటి నుంచి సమస్యలో కూరుకుపోయారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. తీవ్ర మానసిక వ్యధతో నుంచి ఆయన వైదొలుగుతున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నెల 9న పంపిన లేఖలో ఆయన పేర్కొన్నారు. న్యాయమూర్తిగా సేవలు అందించడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక న్యాయమూర్తి మీద అంటే ఒక న్యాయాన్ని అంటే న్యాయదేవతగా మనం చూస్తూ ఉంటాం. న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు సాక్ష్యాలను పరిశీలించి ఆయన న్యాయం చెప్పాల్సినటువంటి ఆ న్యాయమూర్తి ఇంట్లోనే నోట్ల కట్టలో భారీగా దొరకటంతో అభిశంసన తీర్మానం అయితే మాత్రం ఆయన మీద పార్లమెంటు సాక్షిగా ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపై అయితే మాత్రం ఆయన మనోవేదనకు గురయ్యి రాజీనామా ఎట్టకేలకు అంటే ఏదైనా సరే
మనకి నిప్పు లేదే పొగరాదు. కాబట్టి ఎట్టకేలకు ఆయన వెళ్తూ ఆయన మనోవేదనకు గురైనట్టు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాసినటువంటి లేఖలో అయితే మాత్రం ఆయన యొక్క బాధను వెళ్ళగక్కినట్టు తెలుస్తుంది. ఇక మరో అంశం చూడవచ్చు. చేయించేది బాధితుడిగా నటించేది జగనే. ఆ మాటల్ని అచ్చెన్నాయుడు ఇప్పుడు ప్రస్తావించారు. వైఎస్ హత్య కేసులో జగన్ పాత్ర ఉందని అప్పట్లో మీడియా సాక్షిగా చెప్పింది బొత్స అనే అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. రాష్ట్రంలో జరిగిన ప్రతి సంఘటన వెనుక అంతిమ లబ్ధిదారు జగనే అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక నిందితుల జాబితాలో ఎక్కుతానని బొత్సకు భయమేమో అంటూ ఇచ్చారు. మొన్న అచ్చెన్నాయుడు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అనమాట. జగన్ అప్పుడులో జరిగినటువంటి పరిణామాలని అచ్చెన్నాయుడు అయితే మాత్రం మీడియా సాక్షిగా వెల్లడించారు. దానిపై బొత్స కొంచెం భావోద్వేగానికి గురయ్యారు, కంటతడి పెట్టారు, భావోద్వేగానికి గురయ్యారు. ఆయన అప్పట్లో మంత్రిగా ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్న సమయంలో జగన్పై అప్పుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు మొన్న మీడియా సాక్ష్యం. దానిపై ఇక వైసీపీ నాయకులు కొంతమంది స్పందించారు. బొత్స కూడా పాపం ఆయన కన్నీటి పర్యంతమయ్యి భావోద్వేగానికి లోనవటం జరిగింది. అయితే దాన్ని నిజంగా అప్పుడు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి వాటిని ఆ యొక్క వ్యాఖ్యల్ని ఎవరైతే అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలను అయితే మాత్రం పయ్యావుల కేశవ్ కూడా వాటిని సమర్థించారన్నమాట. నిజంగా అప్పుడు ఆరోపణలు వచ్చాయి కాబట్టి బొత్స సత్యనారాయణ మీడియా సాక్షిగా చెప్పినటువంటి వ్యాఖ్యలు నిజమే అని చెప్పేసి ఆయన పయ్యావుల కేసు వ్యాఖ్యానించాడు. మొత్తానికైతే మాత్రం చేయించేది బాధితుడిగా నటించేది జగనే. ఆ మాటల్ని అచ్చెన్నాయుడు ప్రస్తావించారని చెప్పేసి సాటి మంత్రిని చేసినటువంటి ఆ వ్యాఖ్యలను అయితే మాత్రం పయ్యావుల కేసు అయితే మాత్రం సమర్థించారు. 60 రోజులు ఎందుకు కష్టపడ్డారో కిరణ్ కుమార్ రెడ్డి చెప్పాలంటూ మరో వ్యాఖ్య మాజీ సీఎం గురించి ఆయన వ్యాఖ్యానించారు. ఇక మరో అంశాన్ని చూడవచ్చు. హర్యానాలో గుడివాడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్య. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ఓ యువకుడు హర్యానా రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలో తన నివాసం ఉంటున్న గదిలో దారుణ హత్యకు గురయ్యాడు. గుడివాడలోని బేతవలుగు చెందిన బండ్ల మోహన్ రావు లక్ష్మీ దంపతులు స్థానికంగా ఓ దుకాణాన్ని నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు రుషికేష్ ఉన్నారు. ఈయన హర్యానాలో పాపం దారుణ హత్యకు గురైనట్లు తెలుస్తుంది. ఇక మరో అంశం చూడవచ్చు. పులివెందులకు అవి గొడ్డల పేరు పెట్టండి. జగన్లో గన్, అవినాష్లో నాశనం ఉన్నాయి. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు మావిగన్ ఏమైంది అంటూ షర్మిల ప్రస్తావించారు. సొంత సోదరి జగన్పై అయితే మాత్రం విమర్శలు గుప్పించారు. మావిగన్ అనే పేరు ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి కూడా అన్ని అంశాలు కూడా పక్కన పెట్టి ఈ మావిగన్ అనేటటువంటి అంశం మీదే ఒక విధంగా సోషల్ మీడియాలో అయితే విపరీతమైన ట్రోల్ నడుస్తుంది. ఆ పేరు తీసి ఈ పేరు పెట్టండి, లేకపోతేనేమో ఒంగోలులో ఓ తీసేయండి, లేకపోతే పులివెందుల్లో పువ్వు పెట్టండి, లేకపోతే పులి పెట్టండి, మరో పక్క రాజారెడ్డిలో రాజా పెట్టండి, పులిరాజు, ఇట్లా రకరకాలైనటువంటి, లేకపోతే జగ్గయ్యపేటలో జగ్గ పెట్టండి, లేకపోతే గుంటూరులో గన్ను పెట్టండి, జగన్ అని పెట్టండి. ఈ విధంగా విపరీతమైనటువంటి ట్రోల్ నడుస్తుంది. ఈ కోవలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కూడా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు, ఏపీ పిసిసి అధ్యక్షురాలు, ఆమె కూడా విమర్శిస్తుంది. పులివెందుల్లో పులి తీసేసి అక్కడ జగన్ పెట్టండి, లేకపోతే అవినాష్లో నుంచి నాశనం పెట్టండి అని చెప్పేసి ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేస్తుంది. మొత్తానికైతే మాత్రం ఈ మావిగన్పై అయితే మాత్రం తీవ్రంగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. మరి దాన్ని అయితే మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆయన యొక్క సహచరులు అయితే మాత్రం దాన్ని అయితే మాత్రం సమర్థిస్తున్నారు. మిగిలినటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక రాజధాని అంటే వైకాపాకు నవ్వులాట్లా ఉంది. అమరావతిని అభివృద్ధి చేస్తే చంద్రబాబుకు పేరు వస్తుంది, విషం చిమ్ముతున్నారంటూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. అమరావతిపై విషం చిమ్మే కార్యక్రమాన్ని అయితే మాత్రం వైసీపీ పెట్టుకుంది. గతంలో కూడా 3 రాజధానులు అంటూ నానా రకాలుగా విధ్వంసం సృష్టించారు. ఇప్పుడైతే మాత్రం అమరావతికి పూర్తిగా అంటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చట్టబద్ధత కల్పించింది. పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో అమరావతి అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్న ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి విషయం చెబుతున్నారు. ఎక్కడ చంద్రబాబు నాయుడుకి పేరు వస్తుందో అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ పేర్లు అవ్వచ్చు, లేకపోతే రకరకాల ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పేసి రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. ఇక చర్చలపై అనిశ్చితి. పాక్కు బృందాన్ని పంపిన అమెరికా, ఇరాన్ ప్రతినిధుల రాకపై రాని స్పష్టత. లెబనాన్పై దాడులు ఆగితేనే చర్చలు జరుగుతాయన్న టెహరాన్. స్తంభింపజేసిన తమ ఆస్తులను విడుదల చేయాలని డిమాండ్. అమెరికాతో ఆటలాడొద్దంటూ జేడీ వాన్ హెచ్చరిక. ఇరాన్ ప్రతినిధులు వస్తే నేడే ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ శాంతి చర్చల సందర్భంగా ఇస్లామాబాద్లో ఏర్పాటు చేసిన బిల్ బోర్డ్ అంటూ ఒక కథనాన్ని అయితే మనం
చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం శాంతి చర్చల పేరుతోటి దాదాపు ఒక 14 రోజులు అయితే మాత్రం బ్రేక్ పడింది. మొత్తానికి ఈ అమెరికా ఇరాన్ మధ్య అయితే మాత్రం ఒక శాంతి చర్చల పేరుతోటి పాకిస్తాన్ ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలు జరుగుతాయని చెప్పేసి పాకిస్తాన్ ఇస్లామాబాద్లో అయితే మాత్రం 2 రోజులు సెలవులు కూడా ప్రకటించారు. అంటే ఓన్లీ ఇస్లామాబాద్లో మాత్రమే. అయితే దీనికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరై అన్నట్లు కూడా మనకు తెలుసు. దానిపై శాంతి చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇరాన్ అధికార మీడియా అయితే మాత్రం ఎవరూ వెళ్ళలేదు, ఇరాన్ మా డిమాండ్లు ఒప్పుకుంటేనే మాకని చెప్పేసి. ఈ కోవలోనే పాకిస్తాన్ రక్షణ మంత్రి అయితే మాత్రం ఇజ్రాయెల్పై కొన్ని వ్యాఖ్యలు అయితే చేయటం జరిగింది. ఇది క్యాన్సర్ లాంటిది అని చెప్పేసి ఇజ్రాయెల్ మీద వ్యాఖ్యలు చేయడం, దీని మీద కొంచెం తీవ్ర దుమారం అయింది. ఇరాన్ నుంచి అయితే మాత్రం ఏ ప్రతినిధులు కూడా హాజరు కాకపోవడంతో శాంతి చర్చలు స్తంభించినట్లు తెలుస్తుంది. మరి ఈరోజు ఏమన్నా శాంతి చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా ఉంటుంది? మరోపక్క ఈ శాంతి చర్చలు జరుగుతున్నాయి, ఓ పక్క యుద్ధం జరుగుతుంది అని చెప్తున్నా సరే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే మాత్రం తన మాటల యుద్ధాన్ని అయితే ఆపటం లేదు. మా యొక్క సైనిక చర్యలు కొనసాగుతూనే ఉంటాయి ఎప్పుడు కూడా చుట్టూతా. ఎప్పుడైతే శాంతి చర్చలు ఫలిస్తాయో అప్పుడే మా సైన్యం వెనక్కి వస్తుందని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ కూడా వ్యాఖ్యానించడం. మొత్తానికైతే మాత్రం అక్కడ పాక్ వేదికగా అయితే మాత్రం ఇస్లామాబాద్లో శాంతి చర్చలకు అక్కడ ఒక 2 రోజులు అయితే మాత్రం అక్కడ ప్రతిపాదన చేశారు. కానీ ఇరాన్ నుంచి రాకపోవడంతో మరి ఏ విధంగా ఉంటుందో అమెరికాతో ఆటలాడొద్దంటూ జేడీ వాన్స్ వెళ్ళినట్లు తెలుస్తుంది. జేడీ వాన్స్ అయితే మాత్రం హెచ్చరించారు. మొత్తానికి ఇరాన్ ప్రతినిధులు రాకపోవడంతో మొత్తానికి కొన్ని అంశాల మీద అయితే మాత్రం ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క యుద్ధం కంటిన్యూ అయిద్దా లేదా అనేది మనం చూడాలి. దాదాపు 41 రోజుల పాటు యుద్ధం కొనసాగుతుంది. చాలా మిగిలినటువంటి దేశాలు అటు ఇరాన్ అవ్వచ్చు, లేకపోతే అమెరికాకు కూడా కొంచెం నష్టం వాటిలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా చమురు ధరలు పెరుగుతాయని చెప్పేసి చాలామంది అంతర్జాతీయ పరిశీలకులు కూడా భావిస్తున్నటువంటి తరుణంలో నిజంగా శాంతి చర్చలు ఫలిస్తే మాత్రం కొంత ఊరట లభించే అవకాశాలు ఉంటే తెలుస్తుంది. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాత్రం ఇక బాబు సర్కార్కు బలుసు ఇంధనం అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం బ్యాన్ ఐటమ్ని మనం చూడవచ్చు. ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన బీఎస్ఆర్ అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ఫేక్ సబ్ కాంట్రాక్టులు సృష్టించి చేయని పనులకు డబ్బులు వసూలు, అవే డబ్బులు ఎన్నికల ముందు టీడీపీ పెద్దలకు సరఫరా, ప్రతిఫలంగా అమరావతిలో భారీ పనులు అప్పగింత, ఇప్పటికే దాదాపు 7,440 కోట్లు విలువైన 19 ప్యాకేజీలు బీఎస్ఆర్ పరం, మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద 744 కోట్లు ఇచ్చేసి 8% కమిషన్ల వసూలు, బీఎస్ఆర్కు గతంలో దక్కిన పనులను రద్దు చేసి అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసిన చంద్రబాబు సర్కార్ తాజాగా నిర్వహించిన టెండర్లో అదే సంస్థకు పనులు పందారం. ఇది గూడుపుటాని కాక మరేమిటంటున్న ఇంజనీరింగ్ నిపుణులు పరిశీలకులు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం ప్రచురించింది. అంటే ఇది మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కాంట్రాక్టర్లపై అయితే మాత్రం ఇచ్చేసింది. అంటే ఆ రోజులో చంద్రబాబు నాయుడు అంటే పార్టీకి అనుకూలంగా ఏదో డబ్బులు ఇచ్చారనే నేపథ్యంలో ఆ సంస్థకే కాంట్రాక్టులు అప్పచెప్పారు అమరావతి రాజధాని పనుల విషయంలో అని చెప్పేసి దాదాపు 7,000 కోట్ల పైచిలకు అయితే మాత్రం ఆ పార్టీకి ఫండ్ ఇచ్చారు కనుక ఆ ప్రతిఫలంగా ఆ కాంట్రాక్టులు ఇచ్చారని చెప్పేసి ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ప్రతి అంశం మీద అయితే మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి అంశం మీద అయితే మాత్రం వైసీపీ విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది. ఇక సాక్షులు కూడా వ్యతిరేక అంశాలు అయితే మాత్రం ప్రచురించడం జరుగుతుంది. ఇక మరో అంశం, ప్రేమోన్మాది చేతిలో బాలిక దారుణ హత్య, ఇంటిలోనే గొంతు కోసి ఘాతుకం, వైఎస్ఆర్ కడప జిల్లాలో దారుణం, ఆగ్రహోద్గులైన మృతురాలి బంధువులు, జాతీయ రహదారిపై రాస్తారోకో, లాఠీచార్జ్కు పోలీసుల ప్రయత్నం, తమ బిడ్డకు న్యాయం చేయాలని పోలీసుల కాళ్లపై పడి బంధువుల వేడుకలు, నిందితుడిని ఉరితీయాలన్న మృతురాలి బంధువులు, కుమార్తెను ఎత్తుకొని ఆసుపత్రికి తీసుకెళ్తున్న తండ్రి శ్రీనివాసులు. చూడొచ్చు, చాలా హృదయ విదారకరమైనటువంటి ఘటన. చూడండి, ఆడపిల్ల కన్న నేరానిక ఈ శిక్ష పాపం. చూడండి, ఒక ప్రేమోన్మాది చేసినటువంటి ఇంట్లో కూర్చున్నటువంటి ఆడపిల్లకి అక్కడ రక్షణ లేకపోతే ఎలా అండి? చూడండి, ఆ తండ్రి ఆ కూతుర్ని ఎత్తుకొని హాస్పిటల్కి ఒక పక్క ఫోన్లో మాట్లాడుతూ సహాయం కోసం ఆర్జిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. నిజంగా ఎంత ఇంట్లో కూర్చొని ఎక్కడో జరుగుతుంది, లేకపోతే బయట ఏదన్నా నిర్జీవమైనటువంటి ప్రదేశాల్లో జరుగుతున్నాయి, లేకపోతే మనకు తెలియని ప్రదేశాల్లో జరుగుతుందంటే ఇంట్లో కూర్చున్నటువంటి ఆడపిల్ల మీద అఘాయిత్యం చేసి గొంతు కోసి చంపాడంటే ఇట్లాంటి వాడిని నిజంగా వాళ్ళు అడుగుతున్నది కూడా, బంధువులు అడుగుతున్నది నిజంగా న్యాయమైన డిమాండ్. ఎందుకంటే ఉరి తీయాలి అని చెప్పేసి
వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకంటే ఏంటండి, నిజంగా ఆ పాప పెంచి పెద్ద చేసి ఇంట్లో కూర్చున్న పాప ప్రేమోన్మాది వచ్చి వాడు ప్రేమించలేదని చెప్పేసి గొంతు కోసి చంపాడంటే చూడండి రక్తపు మడుగులో ఏ విధంగా ఉందో, నిజంగా బాధాకరం. విద్యార్థిని హత్యపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి, మహిళా భద్రతపై ప్రభుత్వ వైఫల్యం బట్టబయలు, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎలాంటి ఘటనలని ఆగ్రహం, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా కడప జిల్లాలో జరగడంతో, సొంత జిల్లా కావడంతో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం బాగా స్పందిస్తాం. మరి ప్రభుత్వం అయితే మాత్రం దీని మీద ఏ విధంగా స్పందిస్తాం మనం చూడాలి. కృషి పట్టుదలతోనే లక్ష్య సాధన, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం 16, 17వ స్నాతకోత్సవం శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ నజీర్ మాట్లాడుతూ జీవితంలో లక్ష్యాల మేరకు ఉన్నత స్థాయి చేరుకోవాలంటే కృషి పట్టుదల సాధన ఉండాలని విద్యార్థులకు ఉద్బోధించారు. వైద్య ఉద్యోగుల పోరాటం, తమ సమస్యల పరిష్కారానికి వైద్య ఉద్యోగులు పోరుబాటు పట్టారు. తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చంద్రబాబు సర్కార్ డిమాండ్ చేస్తూ శుక్రవారం గంట పాటు విధులు బహిష్కరించి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారని చెప్పేసి మనకు ఒక అంశాన్ని అయితే మనం చూడవచ్చు. శాంతి చర్చలపై ప్రతిష్టంభన, 2 వర్గాలుగా విడిపోయిన ఇరాన్ ప్రతినిధులు నేడు ఇస్లామాబాద్ చర్చలకు వెళ్లాల్సిందేనంటున్న ఒక వర్గం, లెబనాన్పై దాడులు ఆపితేనే చర్చలు అంటున్న మరో వర్గం, పాకిస్తాన్కు బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరుపక్షాలను స్వాగతించడానికి సిద్ధమైన పాక్ సర్కార్. మనం ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్న అమెరికా ఇరాన్ల మధ్య మాత్రం చర్చల స్తంభనకు అయితే మాత్రం కొంచెం ఈరోజు అయితే మార్గం సుగమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. జేడీ వాన్స్ అయితే మాత్రం హాజరవుతున్నాడు ఈ యొక్క శాంతి చర్చల కోసం. మరి ఆ డిమాండ్లు ఏంటి అంటే, ఇరాన్ ప్రతిపాదించినటువంటి డిమాండ్లు అమెరికా ఆమోదిస్తుందా, లేకపోతే హర్ముజ్ జలసంధే దానికి ప్రధానమైనటువంటి కారణం. ఆ జలసంధి అయితే మాత్రం ఇరాన్ టోల్ ఛార్జీలు వసూలు చేయాలని చెప్పేసి కొత్త నిబంధన తెచ్చినటువంటి నేపథ్యంలో మరి ఏ విధంగా ఉంటుంది దాని మీద, అంటే ఇరాన్కు కలిగినటువంటి నష్టం, యుద్ధంలో జరిగినటువంటి నష్టానికి కొంత పైకం ఇవ్వమంటుంది, కొంత రుసుమై డబ్బులు అయితే కావాలని చెప్పేసి ఆర్థికంగా ఆదుకోవాలా అని చెప్పేసి ఇరాన్ అయితే మాత్రం ప్రధానమైనటువంటి డిమాండ్ పెడుతుంది. మరోపక్క హర్ముజ్ జలసంధి మీద పూర్తి ఆధిపత్యం మాకే ఉండాలనే విధంగా ఇరాన్ తెస్తున్నప్పటికీ మరి జేడీ వాన్స్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మరి ఏ విధంగా ఈ యొక్క శాంతి చర్చలపై మార్గం సుగమం అవుతాయి అనేది మనం చూడాలి. ఈరోజు ఇస్లామాబాద్లో అంటే 2 రోజులు, నిన్న ఇస్లామాబాద్లో అయితే మాత్రం శాంతి చర్చలు జరగలేదు. మరి ఈరోజు ఎలాంటి చర్చలు జరుగుతాయి. అయితే ఇరాన్లో కూడా 2 వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తుంది. మనం చూడవచ్చు శాంతి చర్చలపై ప్రతిష్టంభన, 2 వర్గాలుగా విడిపోయిన ఇరాన్ ప్రతినిధులు అంటూ మనం అయితే చూడవచ్చు. మరి ఆ 2 వర్గాలుగా విడిపోయినటువంటి ప్రతినిధులు మరి ఏ విధంగా స్పందిస్తారు, ఇరాన్కు అనుకూలంగా స్పందిస్తారా లేకపోతే అమెరికాకు అనుకూలంగా వేరే వర్గం స్పందిస్తుంది అనేది మనం వెయిట్ చేయాలి. ఇక మంత్రివర్గంలో మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్గా వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్పై మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలిసింది. దీనిపై రాష్ట్రమంతటా చర్చ జరుగుతోందని మంత్రులు ప్రస్తావించినట్లు సమాచారం. అలాగే మహిళలు కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణ మద్దతుగా నిలవాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. అంటే మొత్తానికైతే మాత్రం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం, మావిగన్ వ్యవహారంపై అయితే మాత్రం మంత్రివర్గంలో కూడా చర్చించారు. మొత్తానికైతే మాత్రం అటు ఒక పక్క జగన్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మంత్రివర్గంలో చర్చించి మావిగన్ వ్యవహారం అయితే మాత్రం సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతున్నటువంటి తరుణంలో రాజధాని అమరావతిని అయితే మాత్రం శరవేగంగా పరుగులు పెట్టించే యోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. మరో దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి దినపత్రికలో అయితే మాత్రం చూడవచ్చు, నివురు గప్పిన నిప్పు అంటూ మనం ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. నేడు పాక్లో చర్చలు, ఇజ్రాయెల్ దాడిలో ధ్వంసమైన లెబనాన్లోని భద్రతా కార్యాలయం, కాల్పుల విరమణ ఉన్న పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్త, లెబనాన్ అంశంలో వేడిని చిక్కుముడిగి దాడులు ఆప్తనే చర్చలన్న ఇరాన్, దూకుడు తగ్గించాలంటున్న ట్రంప్, అయినా వెనక్కి తగ్గని ఇజ్రాయెల్. ఇక బకాయిలు చెల్లింపులు ప్రారంభం, ఉద్యోగుల 7,000 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపుకు ఆదేశం అంటూ మరో కథనాన్ని చూడొచ్చు. మనం ఇంతకుముందు చెప్పాం, నివురుగప్పిన నిప్పులా ఉందని చెప్పేసి ఇరాన్ అక్కడ జరుగుతున్నటువంటి దాడుల గురించి, శాంతి చర్చల గురించి మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. పాక్ వేదికగా, ఇస్లామాబాద్ వేదికగా అయితే మాత్రం ఇరాన్ అమెరికా ప్రతినిధుల చర్చలు అయితే జరుగుతున్నాయి. దానిపైన ఒక క్లారిటీ వచ్చు. వైసీపీతో జాగ్రత్త, నిన్న కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. దానికి సంబంధించి బ్యానర్ ఐటమ్గా ఆంధ్రజ్యోతి దినపత్రికలో అయితే మనం చూడవచ్చు. వైసీపీ నేతల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి, బెదిరింపు భయపెడతామని చేసే రోజులకు కాలం చెల్లింది. ఇక
క్రిమినల్స్ బెదిరింపులకు ఎవరూ భయపడరను సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు చూడొచ్చు. మరొకసారి చూద్దాం. వైసీపీ నేతల అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి. బెదిరించి భయపెడదామని చూసే రోజులకు కాలం చెల్లింది. క్రిమినల్స్ బెదిరింపులకు ఎవరూ భయపడరంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నటువంటి ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాం. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. అయితే ఒక్కసారి చూద్దాం. వైసీపీతో జాగ్రత్త అంటూ ఒక ఆంధ్రజ్యోతిలో అయితే మాత్రం ఒక బ్యానర్ ఐటమ్ని ప్రచురించింది. దీనికి సంబంధించి ఉందాం. క్రిమినల్ పాలిటిక్స్ పరాకాష్ఠకు దాని డిఎన్ఏలోనే డైవర్షన్ పాలిటిక్స్ అంటూ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. ఇక జగన్కు మానసిక రుగ్మత, ఆయన ఒక కరుడుగట్టిన క్రిమినల్. ఏబిఎన్ రాధాకృష్ణ లేపేస్తానంటమేంటి, ప్రశ్నించే వారినల్లా లేపేస్తారా సీఎం. కేబినెట్ భేటీలో సుదీర్ఘ చర్చ, ప్రభుత్వ పనితీరుపై 73% సంతృప్తి. పార్లమెంటు మహిళా బిల్లును ఆమోదించగానే రాష్ట్రమంతా సముద్రాలు, మంత్రులకు చంద్రబాబు ఆదేశం. ఇక పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా పార్లమెంటు ఆమోదించిన వెంటనే మాత్రం రాష్ట్రమంతా సంబరాలు జరపాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆదేశించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక జగన్ మానసిక రుగ్మత, ఆయన సైకిక్ డిజాస్టర్తో బాధపడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రశ్నించిన వారిని అలా లేపేస్తా, ఇక అడిగా వేరే ఒంటరన్నదే ఆయన ఉద్దేశం ఉందన్నారు. కరుడుగట్టిన నేర స్వభావం కలిగిన ఈయనలాంటి వారు క్రిమినల్ రాజకీయాలు చేస్తారని, అలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. శుక్రవారం కేబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. 39,436 కోట్ల ప్రతిపాదనకు ఓకే. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యంగా. ఎంప్లాయ్మెంట్ జోన్లో మార్పులు, 4 నుంచి 6 జోన్లకు విస్తరణ. మే 15 నెల్లూరులో డిఫెన్స్ రా మెటీరియల్ ప్లాంట్కు శంకుస్థాపన. కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం కూడా తీసుకున్నారు. మొత్తానికైతే మాత్రం నిన్న కేబినెట్ వేదికగా అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి అంశాలను అయితే మాత్రం తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా మాట్లాడుకున్నాం. ఒక నారీ శక్తికి వందనం పట్ల అంకితభావం అంటూ ఒక మోదీకి సంబంధించినటువంటి ఒక యాడ్ని మనం చూడవచ్చు. ఇక మరో పక్క పయ్యావుల కేసు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మనం చూడవచ్చు. కేబినెట్ సమావేశం తర్వాత నువ్వేం చేస్తావు, మీ తండ్రి గురువుల వల్లే కాలేదు, ఏదో చేస్తానంటే అది నీ భ్రమే, ఆయన అందరిపైన రాస్తారు, మా మీద చంద్రబాబు మీద రాయలేదా, చంపుతాం నరుకుతాం అంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు సంబంధించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం ఒకసారి ఆయన మంత్రి పయ్యావుల కేసు కూడా మాట్లాడటం జరిగింది. అంటే గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై, అంటే రాధాకృష్ణ ఒక వీకెండ్లో ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై అయితే మహిళను కించపరిచారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే మాత్రం రాస్తారోకో ధర్నాలు చేసి కొన్ని వినతిపత్రాలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాల దగ్గర వినతిపత్రాలు సమర్పించారు. అయితే ఈ నేపథ్యంలోనే మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం రాధాకృష్ణ లేపేస్తామంటూ, లేకపోతేనేమో తిప్పిన పోలీస్ స్టేషన్ తిప్పకుండా తిప్పుతా అని చెప్పేసి కొంచెం ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానిపై అయితే మాత్రం మంత్రివర్గంలోని కేబినెట్ మంత్రులు అయితే మాత్రం స్పందించారు. నరకడం, చంపడమే, నాశనం చేయటమే వైసీపీ పని, నిర్మించాలి అనే ఆలోచన లేవు. మావిగన్ అద్భుతమైన ఐడియా అయితే నాడు అమలు చేయలేదేం, ఆ 5 ఏళ్ళు గాడిదలు కాశారా? జగన్ను పేరుతో మావిగన్ సరే, పులివెందులకు అవినాష్ పేరుతో అవి గొడ్డలి అని పెట్టాల్సింది. నిండు సభలో మా తల్లిని బాధ పెట్టిన బొత్స ఎంత ఏడ్చినా తక్కువే. అమరావతికే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు అంటూ షర్మిల స్పష్టం చేసింది. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, ఏపీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల అయితే మాత్రం వ్యాఖ్యానించడం. మొత్తానికైతే మాత్రం అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలకు కొంచెం బలం చేకూర్చే విధంగా ఉంది. మొత్తానికి కూడా అచ్చెన్నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మీడియా సమావేశంగా అటుపక్క పయ్యావుల కేసు కూడా సమర్థించారు. పక్క పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా ఆ అంశాలను అయితే నిండు సభలో మా తల్లిని బాధపెట్టిన బొత్స ఎంత ఏడ్చినా తక్కువే, అమరావతికే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు అంటూ షర్మిల, కాంగ్రెస్ పార్టీ నాయకులు షర్మిల వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మొత్తానికైతే మాత్రం బొత్స ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు, లేకపోతే నిండు సభలో వైఎస్ఆర్ సిపి అయితే మాత్రం తన తల్లిని అవమానించినప్పుడు బొత్స ఏం చేశారని చెప్పేసి ఎంత ఏడ్చినా బొత్స మాత్రం అది ఆయన భావోద్వేగానికైనా ఆయన కృతజ్ఞతకు అయితే మాత్రం ఇక ఆయన అనర్హుడు అనే విధంగానే ఆమె మాట్లాడింది. ఇక అమరావతికే కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు, అమరావతి రాజధానిగా ఉండాలనే మేము కోరుకుంటున్నామని చెప్పేసి షర్మిల కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మొత్తానికి
ఇక మావిగన్ అని పెట్టే బదులు అప్పుడు 5 సంవత్సరాలు ఏం చేశారు, ఒక విధంగా చెప్పాలంటే షర్మిల కొంచెం ఘాట్ అయినటువంటి పదజాలమే ఊహించింది. గాడిదలు కాశారు 5 సంవత్సరాలు 3 రాజధానులు అంటే అప్పుడు ఏం చేశారనే విధంగా. ఇప్పుడు అమరావతికి పూర్తిగా చట్టబద్ధత వచ్చిన తర్వాత మావిగన్ అని ఇప్పుడు తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి సొంత సోదరి ఇక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలే వ్యాఖ్యానించడంతో కొంచెం రాజకీయ పరంగా కొంచెం దుమారంగానే నడుస్తున్నాయి చర్చలు. మొత్తానికైతే మాత్రం ఏపీలో రాజధాని అంశం అయితే మాత్రం ఈ మావిగాని అంశం అయితే మాత్రం సోషల్ మీడియా విధంగా బాగా ట్రోల్ జరుగుతుంది. మరి ఏ విధంగా స్పందిస్తారనేదే మనం చూడాలి. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగు దినపత్రిక విషయానికి వస్తే ఆర్టీసీ ఉద్యోగులకు డిఏ 2.1% పెంపు జనవరి 2026 నుంచి అమలు ప్రకటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ పెంపుతో 50.7% నుంచి మొత్తానికి అయితే మాత్రం నిన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే మాత్రం ఆర్టీసీ ప్రతినిధులతో చర్చించినటువంటి కార్మిక సంఘాలతో మాట్లాడినటువంటి అంశాలు అయితే మనం చూడవచ్చు. మొత్తానికి అయితే మాత్రం ఒక్క డిఏనే అంటే బకాయి ఉంది ఆర్టీసీ వాళ్ళకి, ఆ ఒక్క డిఏని కూడా 2.1% పెంపు, ఇది 2026 నుంచి అమలు అంటూ జనవరి 26 నుంచి అమలు వస్తుందని చెప్పేసి వాళ్ళకి అయితే మాత్రం ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్య అయితే మాత్రం క్లియర్ అయిందిగా పొన్నం ప్రభాకర్ అయితే మహిళా రిజర్వేషన్లో ఓబీసీలకు కోటా ఉండాలి. మహిళా రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఆ బిల్లుకు మేము ఏనాడు వ్యతిరేకం కాదంటూ నిన్న అయితే మాత్రం ఢిల్లీలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల సభలో అయితే మాత్రం ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ అనుసరించాల్సిన వ్యూహాలేంటి అనే విధంగా ఏఐసిసి ఆధ్వర్యంలో అయితే మాత్రం ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అలాగే సోనియా గాంధీ, మరోపక్క రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి హాజరవటం జరిగింది. మొత్తానికి ఏఐసిసి కమిటీ మెంబర్లందరూ కూడా హాజరై ఆ నిర్ణయాలు అయితే తీసుకుని దానికి సంబంధించి మహిళా రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్ సీఎం రేవంత్ రెడ్డి మహిళా రిజర్వేషన్ బిల్లు అయితే మాత్రం ఎప్పుడు కూడా మేము స్వాగతిస్తూనే ఉంటాం, ఆ బిల్లుకు మేము ఏనాడు వ్యతిరేకం కాదని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి అయితే మాత్రం కొన్ని ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది. రేపు బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లుపై అయితే మాత్రం చర్చ సందర్భంగా కాంగ్రెస్ అయితే మాత్రం కొన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనార్టీ మహిళలకు ఏ విధంగా ఉండాలో, విధి విధానాలు ఏ విధంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ డిమాండ్ అయితే మాత్రం పార్లమెంటు సాక్షిగా చెప్పడానికి ఒక ఏఐసిసి ఒక తీర్మానం అయితే చేసింది. దాన్ని ఏ విధంగా ఉండాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూడా పిలిచి ఒక సమావేశం, ఈ సమావేశంకు సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అభిప్రాయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక రాజకీయ లబ్ధి కోసమే పార్లమెంట్ ప్రత్యేక సెషన్ అంటూ ఒక వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మొత్తానికి అజ్ఞాతం వీడిన 42 మంది మావోయిస్టులు, అందులో 11 మంది తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులు. మొత్తానికి అయితే మాత్రం మావోయిస్టు రహిత తెలంగాణ నిర్మించాలని చెప్పేసి ఈ మధ్యకాలంలో డీజీపీ తెలంగాణ శివధర్ రెడ్డి డీజీపీ వ్యాఖ్యానించారు. అక్కడ మన కర్రెగుట్టల్ని సందర్శించిన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు అంటే తెలంగాణలో ఒక 6 కొద్దిమందే ఉన్నారు మావోయిస్టులు, వాళ్ళందరూ కూడా లొంగిపోతే జనజీవన స్రవంతిలో కలిసిపోతే మాత్రం వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాం, వాళ్ళకు ఏ విధంగా జీవన భృతి ఇవ్వాలి అనే విధంగా కూడా ఆలోచిస్తామని చెప్పేసి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కూడా చెప్పారు. మొత్తానికైతే మాత్రం తెలంగాణ మావోయిస్టు రహిత తెలంగాణగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన కూడా వ్యాఖ్యానించారు. వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు చెప్తారు. కేసీఆర్ని కలిసిన జీవన్ రెడ్డి అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు వెలుగు దినపత్రికలో. మొత్తానికైతే మాత్రం ఇద్దరు కూడా చాలా ప్రత్యర్థులు అనమాట. కరీంనగర్లో ఒకసారి పార్లమెంటు 2008 ఎన్నికల్లో అయితే మాత్రం ఇద్దరు కూడా ఎంపీ అనమాట. కేసీఆర్ అప్పుడు రాజీనామా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు జీవన్ రెడ్డి. ఆ నేపథ్యంలోనే కేసీఆర్పై పోటీకి నిలబడి అత్యంత స్వల్ప మెజార్టీతో జీవన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. దాదాపు 2,65,000 కేసీఆర్కి నమోదు అవడం జరిగింది. 2,53,000 పైసలుక ఓట్లు అయితే మాత్రం జీవన్ రెడ్డికి బొటాబొటీ అనమాట. దాదాపు అంతకుముందు అయితే మాత్రం ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీ 2,00,000 ఓట్లతో ఉండేటటువంటి కేసీఆర్ని దాదాపు అంటే 10,000 మెజార్టీ వరకు కూడా తగ్గించడం జరిగింది. చాలా వరకు కూడా నువ్వా నేనా అన్నట్లుగా ఆ రోజు అయితే మాత్రం ఎన్నికల జరిగింది. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి అంత కాంగ్రెస్లో బలీయమైనటువంటి దాదాపు కాంగ్రెస్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా వ్యాఖ్యానించారు. 14 సార్లు బీఫామ్ అనమాట, ఎమ్మెల్యే అవ్వచ్చు లేకపోతే ఎంపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీని తీసుకున్నటువంటి అంత
కాంగ్రెస్ దాదాపు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఎన్నో ఆటుపోట్లు, ఎంతో క్లిష్ట సమయాల్లో ఎంతోమంది రాజకీయ నాయకులను చూశారు, ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినటువంటి జీవన్ రెడ్డి ఒక్కసారిగా అంటే ఒక విధంగా రేవంత్ రెడ్డిపై కోపం అవ్వచ్చు, లేకపోతే ఎన్ని సంవత్సరం ముఖ్యంగా ఆయన జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సంజయ్ కుమార్ అయితే మాత్రం ఆయన చెప్పకుండా కాంగ్రెస్ పార్టీలో అధికారిక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఆయన జీర్ణించుకోలేదు మొదటి నుంచి కూడా, ఆయన అసంతృప్తిగా నుండి ఇదే ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి ఈ నిర్ణయం మేరకే ఇక కాంగ్రెస్ నుంచి వైదొలుగుతుందని చెప్పేసి నిన్న అంతకుముందు జీవన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్ళి సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. నిన్న ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ సీఎం కేసీఆర్ దగ్గరకు సాధారణంగా వెళ్ళి ఆయన కలవటం జరిగింది. కేసీఆర్ కూడా ఆలింగనం చేసుకొని ఆయన అయితే మాత్రం ఇక పార్టీలో ఎప్పుడు చేరేది, తేదీ, వాటన్నిటికీ ఇంకా ఆయన పార్టీలో ఉండేటటువంటి స్థాయి ఏంటి అవన్నీ కూడా చర్చించారు. ఇక మొత్తానికి అధికారికంగా ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అవటమే తరువాయి. ఇంకా మరో పెళ్లికి అడ్డుగా ఉన్నారనే భార్య బిడ్డల హత్య అంటూ ఒక కథనాన్ని చూడొచ్చు. కడుపులో సీతమ్మగా తుంచుకుంటారో మీ ఇష్టం అంటూ ఒక కథనాన్ని అయితే మొత్తం చూడవచ్చు. మొత్తానికైతే పార్టీ శ్రేణులకు వెల్లడించిన బీజేపీ అధిష్టానం 16వ పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు పార్టీ చీఫ్గా మొత్తానికైతే మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లుపై అయితే మాత్రం బీజేపీ అయితే మాత్రం మంచి కొంచెం ఊపు మీద ఉన్నట్లు చెప్పొచ్చు. అంటే ఇది ఒక బీజేపీ అయితే మాత్రం ఎన్కాష్ చేసుకునే అవకాశం ఉంది. నారీ శక్తి అంటూ ఒక మహిళా బిల్లును అయితే ప్రవేశపెడుతున్న తరుణంలో బీజేపీ శ్రేణులకు అయితే మాత్రం దిశానిర్దేశం చేయడం జరిగింది. పార్టీ శ్రేణులకు అయితే మాత్రం ఇక మొత్తం సంబరాల్లో మునిగిపోయే విధంగా అయితే పార్టీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఏదైనా ఒక బీజేపీ అయితే మాత్రం ఒక మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అటు ప్రతిపక్షాలు అన్నీ కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. అయితే విధి విధానాలు అయితే త్వరలో పార్లమెంటు సాక్షిగా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం బీజేపీ ఒక మహిళ పక్షాన ఉన్న విధంగా అయితే మాత్రం ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నో రోజుల నుంచి అయితే మాత్రం ఈ బిల్లు కోసం మహిళలు ఎదురు చూస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలుగా ముఖ్యంగా కూటమి నాయకులకైతే మాత్రం ఇది ఒక సంతోషకరమైన అట్లా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మహిళా బిల్లు ఆమోదం తర్వాత అందరూ కూడా మహిళల ఆధ్వర్యంలో సంబరాలు జరపాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీ శ్రేణులు కూడా సమాయత్తమవుతున్నారు. మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందిన వెంటనే సంబరాలు జరుపుకునే విధంగా పార్టీ శ్రేణులకు అయితే మాత్రం పార్టీ అధ్యక్షుడు రామచంద్ర కూడా తీశారు. మొత్తానికైతే మాత్రం ఈరోజు అన్ని దినపత్రికల్లో కూడా ప్రధానంగా అయితే మాత్రం మన ఇరాన్ అలాగే అమెరికా మధ్య శాంతి చర్చల కోసం ఇస్లామాబాద్లో ఏం జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క మహిళా బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టేది. మరి అలాగే ఏపీ విషయానికి వస్తే మాత్రం అటు చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అవ్వచ్చు, అలాగే రాజధాని అమరావతికి సంబంధించినటువంటి విషయాలు క్యాబినెట్లో తీసుకొని కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు అవ్వచ్చు, అలాగే పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో వాళ్ళకి హక్కుదారుగా ఉంచి వాళ్ళు అమ్ముకునే విధంగా వాళ్ళకి ఒక వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. తెలంగాణ విషయానికి వస్తే మాత్రం రేవంత్ రెడ్డి అయితే మాత్రం ఏఐసిసి సమావేశంలో అయితే మాత్రం మహిళా బిల్లుకి మద్దతు ఇస్తూనే కొన్ని అంశాలను అయితే మాత్రం పొందుపరిచారని చెప్పారు. ఇక మహిళా బిల్లుకి అయితే మాత్రం మేము వ్యతిరేకం కాదని చెప్పేసి మరోపక్క ఆర్టీసీ వాళ్ళకి అయితే మాత్రం డిఏని పెండింగ్లో ఉన్నటువంటి డిఏని అయితే మాత్రం విడుదల చేసినట్లు ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాలను అయితే మాత్రం ఆర్టీసీ ప్రతినిధులతో మాట్లాడి ఆయన కూడా వెల్లడించినటువంటి అంశాలని మనం చూడవచ్చు. మొత్తానికి ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. ఇక రేపు ఇదే వార్తా విశ్లేషణ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.